మతంలో ముఖ్యమైన పండుగల్లో హోలీ ఒకటి. దీన్ని రంగుల పండుగ అని కూడా పిలుస్తుంటారు. దేశవ్యాప్తంగా హిందువులందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ పండుగను రంగులు, టమాటాలు, కోడిగుడ్లతో జరుపుకోవడం చూసే ఉంటారు. కానీ ప్రముఖ శైవ క్షేత్రమైన వారణాసిలో మాత్రం చితాభస్మంతో జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 25వ తేదీన రాగా, వారణాసిలో మాత్రం 21వ తేదీ నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ లడ్డూలు, పూలు, కర్రలతో పాటు శ్మశానం నుంచి తెచ్చిన బూడిదతో హోలీ పండుగ జరుపుకుంటారు. గురువారం మొదలైన హోలీ ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు చితాభస్మం జల్లుకుంటూ ఉత్సాహంగా ఆడిపాడారు. ప్రసిద్ధ శ్మశాన వాటికైన వారణాసిలోని మణికర్ణికా ఘాట్లో మసాన్ హోలీని ప్రత్యేకంగా జరుపుకున్నారు. వారణాసిలో చితాభస్మంతో హోలీ ఆడే సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. దీన్నే మసానే కి హోలీ అంటారు. దీన్ని చాలా భిన్నమైన హోలీగా పరిగణిస్తారు. గురువారం ఉదయమే సాధువులు, శివభక్తుల బృందం శివుణ్ణి పూజించి హవనాన్ని నిర్వహించి భజనలు, కీర్తనలతో పాటు నృత్యాలు చేశారు. అనంతరం చితాభస్మాన్ని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మసాన్ హోలీ వేడుక భక్తులకు మరణాన్ని దుఃఖంగా కాకుండా మోక్షం పొందే మార్గంగా చూడాలని చెబుతుందని స్థానికుల నమ్మకం. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ హోలీని చూసేందుకు తరలివచ్చారు. దీంతో వారణాసి వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.